రాష్ట్ర ప్రభుత్వంలో అది కీలక పోస్ట్. రియల్ ఎస్టేట్ రంగంపై అజమాయిషీ చూపించే పదవి. అలాంటి హాట్ సీట్ కోసం ఇద్దరు కీలక అధికారులు పోటీ పడుతున్నారట. ప్రస్తుత సీఎస్, మాజీ సీఎస్లలో ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? ఇదే ఇప్పుడు అధికారిక వర్గాలతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో డిబేట్ పాయింట్ అవుతుంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా చైర్మన్ పదవిని ఎవరికి కట్టబెడతారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. రెరా చైర్మన్ పోస్టు కోసం ఎక్స్ సీఎస్, ప్రస్తుత సీఎస్ పేర్లను పరిశీలిస్తున్న ప్రభుత్వం ఇద్దరిలో ఎవరికి బాధ్యతలు అప్పగించబోతోందన్నదే ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ రెరా చైర్మన్ పదవి వరించేదెవరిని? రెరా చైర్మన్ రేసులో ప్రస్తుత సీఎస్, మాజీ సీఎస్. రెరా చైర్మన్ కోసం సీఎస్ రామకృష్ణారావు పేరు పరిశీలన. రెరా చైర్మన్ రేసులో మాజీ సీఎస్ శాంతికుమారి పేరు. తెలంగాణ రియల్ ఎస్టేట్ పవర్ కారిడార్స్ లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. సాధారణంగా బయటకు పెద్దగా కనిపించని ఒక కీలక వ్యవస్థలో ఆల్ ఆఫ్ సడన్ గా చోటు చేసుకున్న కీలక పరిణామం రాజకీయ వర్గాల నుంచి రియల్ ఎస్టేట్ దిగ్గజాల వరకు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగాన్ని నియంత్రించే అత్యంత కీలకమైన పదవిగా భావించే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా చైర్మన్ పదవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకు ఆ పదవిలో ఉన్న సత్యనారాయణ తన టర్మ్ పూర్తి కాకముందే తప్పుకోవడం చర్చకు దారితీసింది. ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన వెన్నునొప్పి, డాక్టర్ల సూచనలు, కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సత్యనారాయణ చెబుతున్నారు. కానీ అధికార వర్గాల్లో మాత్రం ఆయన రాజీనామా వెనుక మరేదైనా కారణాలున్నాయా? పాలసీ స్థాయిలో ఏదైనా విభేదాలా, లేక రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఒత్తిళ్లా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. రెరా చైర్మన్ పదవి సాధారణ అడ్మినిస్ట్రేటివ్ పోస్టు కాదు. వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ మార్కెట్ను నియంత్రించే వ్యవస్థకు ఇది కేంద్ర బిందువుగా ఉంటుంది. బిల్డర్లు, డెవలపర్లు, పెట్టుబడిదారులు, ఫ్లాట్ కొనుగోలుదారులు ఇలా అందరి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఈ అథారిటీదే. ప్రాజెక్టు అనుమతులు, రిజిస్ట్రేషన్లు, వినియోగదారుల ఫిర్యాదులు, నియంత్రణ చర్యలు, మొత్తం రియల్ ఎస్టేట్ వ్యవస్థపై రెరా ప్రభావం ఉంటుంది. అలాంటి రెరా చైర్మన్ పోస్టులో ఉన్న సత్యనారాయణ రిజైన్ చేయడం సహజంగానే చర్చనీయాంశంగా మారింది. సత్యనారాయణ హయాంలో రెరా వ్యవస్థ మరింత యాక్టివ్ అయిందనే అభిప్రాయం ఉంది. ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పెరగడం, బిల్డర్లపై నియంత్రణను కఠినతరం చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సత్యనారాయణ రాజీనామాతో ఖాళీ అయిన ఈ పవర్ఫుల్ పోస్ట్ను ఎవరు చేపడతారన్న ప్రశ్న సెక్రటేరియట్ నుంచి రియల్ ఎస్టేట్ లాబీల వరకు హాట్ టాపిక్ గా మారింది. రెరా చైర్మన్ నియామకం కోసం ఇప్పటికే ప్రభుత్వం సెర్చ్ కమిటీ ప్రక్రియను వేగవంతం చేసింది. అదే సమయంలో బ్యాక్డోర్ లాబియింగ్ కూడా జోరుగా నడుస్తోందట. రెరా చైర్మన్ రేసులో రెండు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేరు ఒకవైపు ప్రముఖంగా వినిపిస్తుండగా, మరోవైపు మాజీ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పేరు కూడా ప్రచారంలో ఉంది. వచ్చే నెలతో సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయనకు రెరా చైర్మన్ పోస్ట్ అప్పగిస్తారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మాజీ సీఎస్ శాంతికుమారి ప్రస్తుతం ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ చైర్మన్ గా ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరికి రెరా చైర్మన్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు టాక్. ఈ ఇద్దరిలో ఎవరికి ఆ పోస్టు దక్కుతుందనే ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతుండగా, కొత్తగా వచ్చే చైర్మన్ కఠిన నియంత్రణ వైపు వెళతారా, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి అనుకూలంగా వ్యవహరిస్తారా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన పోస్టు చుట్టూ అధికార సమీకరణాలు, లాబియింగ్లు, ఎన్నో ఈక్వేషన్లు, లెక్కలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. ఇక ఈ హాట్ సీటు ఎవరిని వరిస్తుందో, ప్రభుత్వం ఎవరిపై నమ్మకం ఉంచుతుందో వేచి చూడాలి మరి.